రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు భీమవరం గాజువాకలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఏరి కోరి మరి పిఠాపురంకి వెళ్ళి పోటీ చేయడానికి కారణం అక్కడ మన కులపోళ్ళు ఎక్కువ ఉన్నారని కదా, మన కాపు కులస్తులు ఎక్కువ ఉన్నారనేగా, అవునా కదా? అవును, వెళ్ళాను, అయితే తప్పేంటి అంటే ఏం లేదు, మన కూలీస్ గత 2 రోజులుగా తెగ డబ్బా కొడుతున్నారు, జాకీలు పెట్టి లేపుతున్నారు. నేను భారతీయ జనతా పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన పాన్ ఇండియా లీడర్ అని, ఆంధీ అని, బూందీ అని లేపుతున్నారు. మరి కులం సపోర్టు లేకుండా గెలవలేని నువ్వు ఆంధీ అవుతావు, బూందీ అవుతావు కదా? చెప్పు. అంటే అది 2019లో ఏమైంది? వాపును చూసి బలుపు అనుకొని చక్కగా వెళ్ళి 2 చోట్ల పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాం, అంతే కదా? రాజకీయాల్లో గెలుపోవటం వల్ల సహజం కాదా ఏంటి? మరి మొన్న ఏంటి, అది సభలో వాళ్ళకి 11 కూడా సరిపోదు, 1కి పరిమితం చేద్దామని చెప్పి అన్నారు. అంటే గెలిస్తేనేమో ఆంధీ బూందీ పాన్ ఇండియా లీడర్ అరాచకం, ఓడిపోతే మాత్రం సముద్రం ఒకటి కాళ్ళ కింద కూర్చొని మరగదు, మేము బానిసల మరగదు. ఇదే కదా మన స్ట్రాటజీ.